హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక లైవ్ సర్జరీ అంటే మనం వారికోస్ వెయిన్స్కి లేజర్ సర్జరీ చేస్తాం కదా. ఒక పేషెంట్ ఎలా అయితే నడుచుకుంటూ వచ్చి సర్జరీ అయిన వెంటనే నడుచుకుంటూ వెళ్తాడో మీకు ఆ సర్జరీని మీకు ఈరోజు నేను చూపిస్తాను. ఈ పేషెంట్ వచ్చేసి యంగ్ అబ్బాయి, 27 years అబ్బాయి. ఓకే, మ్యారీడ్, 2 పిల్లలు ఉన్నారు. సో దీనికి ఏంటి, కాళ్ళల్లో చిన్నగా వాపు మొదలయ్యి నొప్పి మొదలవ్వడం మొదలైంది. సో ఈ క్రమేపీ తనకి ఏమవుతుంది, చిన్నగా దురదరాడం మొదలైంది. సో అప్పుడు ఎగ్జామిన్ చేసినప్పుడు కాళ్ళల్లో రక్తనాళాలు ఉబ్బి మనకి వారికోస్ వెయిన్స్గా గుర్తించాం. నెక్స్ట్ వచ్చేసి డాప్లర్ స్కాన్ పరీక్ష చేసుకొని లోపడేం డీవీటీ లేదని కన్ఫర్మ్ చేసుకున్నాం. సో ఈ పేషెంట్కి 2 ఆప్షన్స్ ఇచ్చాం, లేజర్నా గ్లూ థెరపీనా అనేసి. తను తన ఆర్థిక పరిస్థితుల వల్ల లేజర్ని సెలెక్ట్ చేసుకున్నాడు. సో ఈ లేజర్కి వచ్చేసి మనం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు, ఎందుకంటే మనం ఏదైనా సరే చిన్న మత్తులో చేస్తాం, లోకల్ అనెస్థీషియా. చాలామంది జనరల్ సర్జన్స్ కానీ వాస్కులర్ సర్జన్స్ కానీ దాన్ని పెద్ద మత్తులో చేస్తుంటారు. ఈ పెద్ద మత్తు కానీ వెన్నులో ఇచ్చే ఇంజెక్షన్ వల్ల కానీ ఏంటంటే హాస్పిటల్లో ఉండాల్సిన టైం అన్నది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అదే మనం చిన్న మత్తు లోకల్ అనెస్థీషియాలో చేసామనుకోండి, సర్జరీ అయిన తర్వాత చక్కగా నడుచుకొని వెళ్ళొచ్చు పేషెంట్. అండ్ రాత్రంతా ఖాళీగా కడుపు ఖాళీగా ఉంచడం, పస్తు ఉండాల్సిన అవసరం ఉండదు. ఇంకోటి, సర్జరీ అయిన తర్వాత తను చక్కగా నడుచుకొని తన బెడ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఒక 2 hours హాస్పిటల్ నుంచి మనం డిశ్చార్జ్ చేసేయచ్చు. అండ్ పెద్ద మత్తులో అయితే ఏమవుతుంది, రోజంతా బెడ్లో పడుకోవాల్సి ఉంటుంది, ఖాళీ కడుపుతో ఉండాల్సి ఉంటుంది రాత్రి వరకు. అలా కాకుండా ఈ చిన్న మత్తుతో చేసామంటే ఆకలిగా ఉండాల్సిన అవసరం లేదు. సో అందుకని ఈ చిన్న మత్తు అంటే లోకల్ అనెస్థీషియాలో చేసే ఏదైతే ఈ సర్జరీస్ ఉన్నాయో పెద్దవాళ్ళకి, ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకి, హాస్పిటల్లో ఉండడం ఇష్టం లేని వాళ్ళందరికీ చక్కగా సూట్ అవుతుంది. ఇంకోటి ఏంటి, ప్రతి అనెస్థీషియాకి అంటే మత్తు మందుకి రిస్క్ అన్నది ఉంటుంది. ముఖ్యంగా ఏజ్ పెద్దగా ఉన్న వాళ్ళకి, వయసు ఒక 40, 50, 60 దాటిన వాళ్ళకి, బీపీ కానీ షుగర్ ఉన్న వాళ్ళకి, కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకి, వీళ్ళకేంటి మత్తు తాలూకు కాంప్లికేషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళకి వచ్చేసి ఏంటి, ఆ రిస్క్ అన్నది మనం పూర్తిగా జీరో చేస్తాం. సో ఎటు నుంచి చూసినా సరే మనం ఈ లోకల్ అనెస్థీషియా చిన్న మత్తులో చేసే సర్జరీ తాలూకు బెనిఫిట్స్ పేషెంట్ని చాలా ఎక్కువగా ఉంటాయి. లిమిటేషన్స్ ఏంటి అంటే, చిన్న మత్తులో చేయడం వల్ల పేషెంట్కి వచ్చే ఇబ్బందులు ఏమిటి, పేషెంట్కి వచ్చేసి ఏంటంటే అండి, సర్జరీ జరుగుతుంది తెలుస్తుంటుంది, నొప్పి కాదు కానీ డిస్కంఫర్ట్ కొంచెం అంటే ఏదో చిన్నగా తగులుతున్నట్టు లోపలికి వెళ్తున్నట్టు ఉంటుంది. బట్ ఆ చిన్న డిస్కంఫర్ట్ని మనం కొద్దిసేపు భరించేస్తే ఓకే, మనం ఇందాక చెప్పినట్టు సర్జరీ అయిన వెంటనే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, పస్తులు ఉండాల్సిన అవసరం ఉండదు. అలా వారికోస్ వెయిన్స్ అనేవి ముఖ్యంగా కాళ్ళలో 2 పెద్ద రక్తనాళాలని ఎఫెక్ట్ చేస్తాయండి. ఒకటి మన తొడ ఇంకా కాలు లోపల భాగంలో ఉండేది, రెండోది కాలు వెనక భాగంలో అంటే మోకాల వరకు ఉండేది. ఈ ముందర చెప్పిన లోపల భాగంలో ఉండేది జిఎస్వి అంటాం, గ్రేట్ సాఫ్నెస్ వెయిన్. కాళ్ళ వెనక పిక్కల దగ్గరలో ఉండేదాన్ని షార్ట్ సాఫ్నెస్ వెయిన్ అంటాము. రెండిటికి జబ్బు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ రెండిటికి జబ్బు వచ్చినప్పుడు మనం రెండిటికి లేజర్ చేసుకోవాల్సి ఉండేది. ఎందుకంటే ఒకసారి మనం ఓన్లీ ఒక రక్తనాళాన్ని బాగు చేసుకొని రిపేర్ చేసి రెండో దాన్ని వదిలేసాం అనుకోండి, దాని నుంచి కొత్త కనెక్షన్స్ అనేవి ఏర్పడి జబ్బు మళ్ళీ వచ్చేదానికి అవకాశం ఉంది. సో అందుకనేసే స్కానింగ్ అన్నది ఎవరైతే ఆపరేషన్ చేస్తున్నారో వాళ్ళే చేసుకొని జబ్బు ఎంత ఉంది అని నిర్ధారించుకొని అప్పుడే మనం సర్జరీ చేస్తాం అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది, ఎవరో ఇచ్చిన రిపోర్ట్ బట్టి సర్జరీ చేయడం కాకుండా మన సొంతంగా మనం పేషెంట్ని మళ్ళీ స్కానింగ్ చేసుకొని జబ్బు ఎక్కడుందో అన్ని విధాలుగా గుర్తించి దాన్ని చేస్తేనే మనకి బెస్ట్ రిజల్ట్స్ అన్నవి వస్తాయి. సో ఫస్ట్ వచ్చేసి ఏం చేస్తాం, రక్తనాళానికి మన చేతికి చిన్న సూది పెట్టినట్టు కాళ్ళలో ఏవైతే రక్తనాళాలు ఉన్నాయో దానికి ఒక చిన్న మార్గాన్ని ఏర్పరచుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఎక్కడైతే మనం ఇంజెక్షన్ ఇచ్చామో దాని చుట్టూరు చిన్న మత్తు ఇస్తాం. నెక్స్ట్ లేజర్ ఫైబర్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. లేజర్ ఫైబర్ని వచ్చేసి తొడలో ఓన్లీ సూపర్ఫిషియల్ సిస్టమ్ అంటే మనకి కాళ్ళల్లో 2 రకాల రక్తనాళాలు ఉంటాయి, ఒకటి చర్మం కింద, ఒకటి కండరాల లోపల. సో ఈ వారికోస్ వెయిన్స్ అన్నవి చర్మం కింద ఉన్న రక్తనాళాలకు వచ్చే జబ్బు. కేవలం వాటిని మాత్రమే ట్రీట్ చేయాలి. కండరాల్లో ఒకటి ఉండే డీప్ వీనస్ సిస్టమ్ని మాత్రం ఎప్పుడు కూడా టచ్ చేయకూడదు. సో ఈ సూపర్ఫిషియల్ సిస్టంలో మాత్రమే ఉంది మన లేజర్ అని కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం త్రూఅవుట్ ద ప్రొసీజర్ స్కానింగ్ని వాడతాం అన్నమాట.
సో ఈ స్కానింగ్ వాడటం వల్ల ఏమవుతుంది, 100% మనకు తెలుస్తుంది మన లేజర్ ఎక్కడ ఉంది, జబ్బున రక్తనాళాలన్నింటినీ కవర్ చేసామా లేదా, జబ్బును పూర్తిగా నయం చేసామా లేదా అని. నెక్స్ట్ ఈ లేజర్ ఫైబర్ పెట్టిన తర్వాత ఆ పక్కనే ఉన్న నరాన్ని డ్యామేజ్ అవ్వకుండా, అంటే మనం ఈ లేజర్లో ఏం చేస్తాం, వేడితోటి అంటే మామూలుగా చెప్పాలంటే పాడైన రక్తాన్ని కాల్చేయడం. అలా కాకుండా ఎప్పుడైతే ఈ కాల్చే ప్రక్రియ ఉందో ఆ పక్కనున్న నర్వ్స్కి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆ నర్వ్కి డ్యామేజ్ అవ్వకుండా కేవలం లేజర్ ఈ రక్తనాళం లోపలే ఉండడానికి ఈ రక్తనాళం చుట్టూరా కూడా మనం అనస్థీషియా ఇస్తాం. అనస్థీషియా ఇచ్చి ఆ నరాన్ని కొంచెం సెపరేట్ చేస్తాం. సెపరేట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆ నర్వ్ యొక్క డ్యామేజ్ అన్నది వేడి వలన బాగా తగ్గుతుంది. సో ఈ డ్యామేజ్ తాలూకు రిజల్ట్స్ కొంచెం పెద్దవాళ్ళకి, ఆడపిల్లలకి, ముందరి నుంచి షుగర్ ఉన్న వాళ్ళకి, డైట్ అనేది ప్రాపర్గా లేని వాళ్ళకి ఈ కాంప్లికేషన్ వచ్చేదానికి అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో అందుకనేసి ముఖ్యంగా మోకాలు కింద నుంచి కింద వరకు, అంటే మన అరికాల వరకు చేసేటప్పుడు, లేజర్ చేసేటప్పుడు అప్పుడు ఈ యొక్క ప్రొటెక్షన్ అన్నది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైతే మనం ఈ లేజర్ని సరిగ్గా గుర్తించి కావాల్సిన పొజిషన్లో పెట్టామో అక్కడి నుంచి మెల్లిగా బర్న్ చేసుకుంటూ కింద వరకు వస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమవుతుంది, ఈ రక్తనాళాలనే పొడుగ్గా ఉంటాయి. పొడుగ్గా ఉండడం నుండి అక్కడి నుంచి చిన్న పాయల్ లాంటివి వారికోస్లు వస్తుంటాయి అన్నమాట.
ఈ పాయల్ లాంటి వచ్చే వ్యారికోస్ అవి కూడా పొడుగ్గా ఉన్నాయనుకోండి, వాటికి కూడా లేజర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ పాయలు ఒక్కోసారి చాలా చిన్నవిగా ఉంటాయి, చిన్న చిన్న గుత్తుల్లాగా ఉంటాయి. సో వాటికి ఏంటంటే ఫోమ్ స్క్లీరోథెరపీ అనేది చేస్తాం. ఈ ఫోమ్ స్క్లీరోథెరపీలో ఏంటంటే ఇది ఒక స్పెషల్ డ్రగ్ అన్నమాట. ఈ డ్రగ్ ఆ చిన్న చిన్న రక్తనాళాలని మూసేయడానికి అది హెల్ప్ చేస్తుంది. సో మనం ఎప్పుడైనా సరే ఎవరైతే ఆపరేషన్ చేస్తున్నారో డాక్టర్ గారు, వారు కరెక్ట్గా స్కానింగ్ చేసుకొని రక్తనాళాలు పొడుగ్గా ఉన్నాయా, వంకర టింకరగా ఉన్నాయా, ఎక్కడెక్కడ ఉన్నాయా అన్నీ గుర్తించుకొని వీలైనంత వరకు లేజర్ చేసుకొని ఈ చిన్న చిన్న వంకరగా తిరుగుండి అటు ఇటు తిరుగుతున్న వాటికి మనం స్క్లీరోథెరపీ చేసుకుంటాం. ఈ 2 స్టెప్స్ చేసిన తర్వాత ఎక్కడైతే ఈ గుత్తుల్లాగా ఉన్నాయో వాటికి మనం ప్రెషర్ డ్రెస్సింగ్ పెట్టుకుంటాం. ప్రెషర్ డ్రెస్సింగ్ పెట్టుకొని నెక్స్ట్ వచ్చేసి అప్పుడు మళ్ళీ ఒకసారి డాప్లర్ స్కాన్ చూసుకుంటాం. లోపడున్న అండ్ దాకా చెప్పినట్టు కండరాల లోపడున్న రక్తనాళాలు చక్కగా ఉన్నాయా లేదా, ఈ తాలూకు లేజర్ ఎఫెక్ట్ ఏమైనా దానికి పడిందా అన్నది కన్ఫర్మ్ చేసుకొని మనం సర్జరీని కంక్లూడ్ చేస్తాం.